దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద మనం దాచి మరొక రోజు ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేటి వాక్య భాగంలో మనం చూసాం కదా. నేటి వాక్య భాగంలో మనం చూసినప్పుడు సారాయి తీసుకున్న నిర్ణయం కానీ, ఆ తర్వాత దేవుని సందులో వచ్చి అబ్రాము సాగిలపడుట కానీ, దేవుడు మనల్ని సరిచేసేవాడే కానీ శిక్షించేవాడు కాదు. దేవుడు మనం ప్రేమించేవాడే కానీ మనం బాధలు పడడానికి ఆయన అప్పగించేవాడు కాదు. కానీ కోరేదల్లా మనం నిందారహితులుగా, దేవునికి సాక్షులుగా, దేవుని ఎదుట నమ్మకస్తులుగా, ఆయన పిల్లలుగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. ఆయన మన నుండి ఆశించేది అదే. మనం ఇచ్చే ధర్మం కాదు, మనం ఇచ్చే ఆశైశ్వర్యాలు కాదు. మనం ఆయన సాక్షులుగా ఉండి ఆయన నామాన్ని మహిమపరుస్తున్నామా లేదా, ఆయన ఘనపరిచేలాగా మన జీవిత విధానం ఉందా లేదా అనేది ప్రభువు చూస్తాడు. అబ్రహాము చేసుకున్న ఆ తప్పుల వల్ల, ఆ పొరపాట్ల వల్ల ఆయన ఇబ్బంది పడుతున్నాడు. అబ్రాము తన భార్య ద్వారా, అటుపక్క హాగర్ ద్వారా, ఇద్దరి ద్వారా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఈ వాక్య భాగంలో ఇప్పుడు మనం చూస్తే నేను 17వ అధ్యాయంని మనం ధ్యానం చేసాం. ఈరోజు 18వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఆ ఇబ్బందులు, ఆ ఇరుకుల్లోనే ఎండవేళ గుడారం దగ్గర అబ్రహాము కూర్చున్నాడంట. గుడార ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు. ఇది అంటారు చూసారా, ఎంట పోరు బయట పోరే. ఇంట్లో ఉందామంటే సారం ఒప్పుకోదు, బయట ఉందామంటే హాగరు ఒప్పుకోదు. గుమ్మం దగ్గర కూర్చొని ఆయన చేసుకున్నోడికి చేసుకున్న మహారాజా మహాదేవ అంటారు కదా, అలాగనమాట ఆయన చేసుకున్నాడు. ఇప్పుడు గుమ్మం ద్వారం దగ్గర, గుడారపు ద్వారం దగ్గర నిలబడి ఆయన చూస్తున్నాడు. దేవుని యొక్క వాక్యమును ఎరిగిన వాడై, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడై ఉంటూ ఉండగా అక్కడ వాక్య భాగంలో యెహోవా ఆయన దర్శించెను అని రాయబడి ఉంది. దర్శించిన రీతిగానే దేవుడు అక్కడ ముగ్గురుగా వచ్చాడు. ఆయన ఆదికాండంలో కూడా చెప్తున్నాడు, మన పోలిక చొప్పున అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మల పోలికగానే ఆయన ఉన్నాడు. అలాగే ముగ్గురుగానే ఆయన ఆ రోజు వచ్చాడు. కానీ ముగ్గురుగా వచ్చిన ఆయన దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినట్టుగానే ఆ ఎండవేళలో వాళ్ళు ముగ్గురు వస్తున్నారంటే నిజంగా వీరు దేవుని బిడ్డలై ఉంటారని, దేవుని యొక్క రూపమే ఉంటారని ఆశించి ఆలోచించి అబ్రహాము వారి ముగ్గురిని కూడా పిలిచి ఆతిథ్యం ఇస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది కదా, ఆతిథ్యం చేయ మరొకడి. మన పితరులు తెలియకే ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఈ ఆతిథ్యంలోనే ఆశీర్వాదం ఉంది. ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దు. దైవ సేవకులకైనా కానీ, దేవుని పిల్లలకే కానీ ఆతిథ్యం ఇవ్వడంలో ఆశీర్వాదం అనేది ఉంది. ఇక్కడ వాక్య భాగాలు మనం చూసినట్లయితే అబ్రహాము అక్కడ ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు. ఎలాగంటే వాళ్ళు ముగ్గురు వచ్చారు. ముగ్గురు రాగానే వాళ్ళు ఎదురు సాగిలపడి, అయ్యా రెండయ్యా, ఇంత ఎండవేళలో నా దగ్గరికి మీరు వచ్చారు, నన్ను ప్రేమించి వచ్చారు, నన్ను దాటి వెళ్ళిపోవద్దు, మీరు నా ఇంట్లో భోజనం చేసి వినడానికే కదా వచ్చారు అని వారిని ఎంతో సాదరంగా ఆహ్వానిస్తూ, వారిని ప్రేమిస్తూ వాళ్ళని లోపలికి పిలిచాడు. పిలిచి వాళ్ళని కూర్చుండబెట్టి కాలు కడుక్కోండి అని చెప్పేసి నీళ్ళిచ్చి భోజనం చేసి వెళ్ళడని చెప్పేసి వాళ్ళకి జ్ఞాపన చేసి వాళ్ళు కూర్చుండబెట్టి వెళ్ళి మందలోనికి వెళ్ళాడంట. మందలోనికి వెళ్ళి మంచి లేతదైన లేగదోడని పరిగెత్తుకొని వెళ్ళి, లేగదోడు చెంగుని గంతులేస్తాయి. ఆ మందలోనికి వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చి తన పరివానికి ఇచ్చి దాన్ని చేయమని చెప్పి ఇచ్చాడు. అలాగే భార్య దగ్గరికి వెళ్ళాడు. శారాయి దగ్గరికి వెళ్ళి
యజమానికలి పిండి ఇచ్చి దాన్ని రొట్టెలు చేయమని చెప్పి తన భార్యకి ఇచ్చాడు. కానీ శారాయిలో తన భర్తకు లోబడే ఆ గుణాన్ని మనం చూసినప్పుడు అన్ని విభేదాలు ఉన్నా సరే నువ్వు వీళ్ళు హాగరి చెప్పు అని అల్లా, ఆ ఉందగా అవగలి చెప్పు అని చెప్పేసి వివాదం పెట్టుకోలే. వెంటనే తన భర్తకు లోబడి వెళ్ళి ఆ పిండంతా కూడా పిసికి రొట్టెలు చేసి రొట్టెలు కాల్చి అనిపించింది. అన్నీ కూడా ఏర్పాట్లు అనేవి చేసినాయి. భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు, మీదటికి ఈ సంవత్సరానికి నీ చేతిలో నేను వాగ్దానం చేసిన రీతిగానే నీకు మగ సంతానము నీ దగ్గర ఉంటాడు, నీ ఒళ్ళో ఉంటాడు అని చెప్పేసి అబ్రాహాముతో చెప్తున్నప్పుడు శారాయి ఆ గుమ్మం వెనకాల ఉందంట. ఆ గుమ్మం వెనకాల ఉండి నవ్వుకుంటా ఉంది. ఏమనంటే, నేను వయసు ఉడిగిపోయిన దాన్ని, శరీరం అంతా కూడా మృతతుల్యం అయిపోయింది, నా భర్త ముసలివాడైపోయాడు, ఈ టైంలో నేను సుఖాన్ని అనుభవిస్తానా, నేను పిల్లల్ని కంటానా, భలే చెప్తున్నాడు కానీ ఇల్లు అని అనుకుందంట. అనుకుని తనలో తాను నవ్వుకుంటా ఉందంట. తనలో తాను నవ్వుకుంటా ఉంటే దేవుడు యువతుల వైపు నుండి, ఆయనకి రహస్యమైందంటూ ఏదీ లేదు. గుమ్మం వెనకాల ఉన్న ఆయనకు తెలుసు, ఊరి బయట ఉన్న ఆయనకు తెలుసు, అడవిలో ఉన్న మనకి తెలుసు, సముద్రం దగ్గర ఉన్న ఆయనకు తెలుసు, ఆకాశంలోకి ఎక్కిపోయినా ఆయన అక్కడ ఉండేవాడే. నన్ను ఎవరు చూడలేదని నవ్వుకుంటా ఉంది. దేవుడు అంటున్నాడు కదా, ఏమి శారా నవ్వనేలా, ఎందుకు నవ్వుతుంది, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా అని దేవుడు అడుగుతుండగా నేను నవ్వలేదు అని అంటుంది. అక్కడ మనం చూస్తే దేవుడు అన్నీ చూస్తాడు, దేవుడు అన్నీ గమనిస్తాడు, ఆయన వాగ్దానాలైనా మర్చిపోడు. కానీ వీళ్ళు ఇచ్చిన ఆతిథ్యం ఉంది కదా, ఎన్ని శ్రమలైనా కానీ, ఏ పరిస్థితులైనా కానీ, ఇంట్లో ఎన్ని గురులైనా కానీ వాళ్ళు పిలిచి ఆతిథ్యం ఇచ్చి, అందుకే దేవుని వాక్యంలో ఉంది, ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యంలో కూడా ఒకానొక రోజు ఒక తల్లి ఎలీయా ప్రవక్తకి ఆతిథ్యం ఇచ్చి, ఈయన నిజముగానే దేవుని సేవకుడు అని చెప్పి తన సేవకునికి తన భర్తతో చెప్పి మన మిద్దె మీద ఒక గదిని కట్టించి ఆయనకి ఇటు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తారు, ఇక్కడ సేద తీసుకొని వెళ్తారని చెప్పి తన భర్తకు చెప్పి, నిజముగానే దైవ సేవకుడు, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని చెప్పి తన భర్తకి చెప్పించి ఒక గది కట్టించి ఉండగా, ఎలీయా ప్రవక్త వెళ్తున్నాడు. ఓ రోజు అనుకున్నాడు కదా, ఈమె మన మీద ఎంత శ్రద్ధాభక్తులు చూపిస్తుంది కదా, మనకెంతగా ఆతిథ్యం ఇచ్చి మనల్ని ఇంత ప్రేమిస్తుంది కదా, ఆమెకి ఏదన్నా కొదువు ఉందేమో వెళ్ళి కనుక్కొనిరా అని చెప్పేసి తన శిష్యుడిని పంపించగా ఆయన అంటున్నాడు కదా, అయ్యా ఆమెకి పిల్లలు లేరు, ఆమెకి బిడ్డలు లేరు అని చెప్పి అడిగినప్పుడు, ఆమెను పిలవమని అని చెప్పినప్పుడు, అలాగే దేవుని వాక్కు ద్వారా, దేవుని సేవకుల వాక్కు ద్వారా ఆమెకి సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆతిథ్యంలో ఆశీర్వాదం అనేది ఉంది, ఆతిథ్యం ఇస్తేనే. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, ఆతిథ్యం చేయ మరొకడి ఆతిథ్యం ఇవ్వండి, అది మీకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది, అది మేలే మీకు జరిగిద్ది అని చెప్తున్నాడు. అలాగే వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే చూద్దాం 18 అధ్యాయాన్ని. అధ్యాయము మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునందు కూర్చొని ఉన్నప్పుడు
యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెప్పించేదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి అనెను. వారు, నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టెను. వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. వారతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నది అని అడుగగా అతడు, ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పెను. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనక నుండిన గుడార ద్వారమందు వెనుచుండెను. అబ్రహాము శారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. శ్రీధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా, నేను బలము ఉడిగిన దాన్నైనను అయిన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రాహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. శారా భయపడి, నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితివి అనెను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తుంది కదా. శారా ఎక్కడుంది అంటే గుడారము ద్వారమున వెనక నిలబడి ఉందంట. వీళ్ళు చెప్తూ ఉండగా వీరు అంటూ ఉండగా నవ్వుకుంటుంది. నా శ్రీధర్మం ఆగిపోయింది, నా భర్త ముసలివాడయ్యాడు, ఇప్పుడు నేను పిల్లలకి అంటానా అని అంటూ ఉండగా ప్రభు అంటున్నాడు కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఆయన భూమి ఆకాశాలు సృజించిన దేవుడు, సర్వసృష్టిని కూడా సృష్టించిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలు చేసిన దేవుడు. సూర్యుడు ఎక్కడ ఉండాలో, చంద్రుడు ఎలా ఉండాలో, ఉదయం సాయంకాలం రావడానికి సూర్యుడు ఎలా ప్రయాణం చేయాలో దిక్కులు కూడా ఆయన ఏర్పాటు చేసిన దేవుడు. అంతా ఒక క్రమంగా చేసిన ఆ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మనుషులుగా మన ఊహలకే అందం, మన ఆలోచనలకి అందం. ఆయన ఏమైనా సరే చేయగలిగిన వాడు. ఆయన నోటి మాట ద్వారా సమస్తము చేయగలిగిన గొప్ప దేవుడు. ఆ దేవుని సన్నిధికి మనం వచ్చి ప్రతిదాన్ని కూడా మనం ఊహించుకుంటాం. ఇది అయిద్దా, ఇది జరిగిద్దా? 100% జరిగిద్ది, 100% జరిగిద్ది. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి వెనక్కి తీసుకునే దేవుడు కాదు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సమస్తము కూడా సాధ్యమే. అన్ని చేయగలిగిన సమర్థుడు ఆయన. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచినవాడు. శరీరధారిగా ఆయన భూమికి వచ్చినవాడు. మరియ గర్భాన్ని ఏర్పాటు చేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించినవాడు. ఆయనకి ఏది అసాధ్యం లేదు. మానవులైన మనమే మన చిన్న మైండ్తో ఆలోచిస్తాం. ఆయన సర్వాంతర్యామి, ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు ఆయన. అంత గొప్ప దేవుడు మనం ఎలా ఊహించుకోగలుగుతాం?
మనం ఎలా ఆయన జ్ఞానాన్ని అందుకోగలుగుతాం? అందుకే అంటాడు, ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే వారు దేవుణ్ణి అడగాలి, దేవుడు ఇస్తాడు అని. సర్వ ప్రపంచాన్ని కూడా నడిపిస్తున్నవాడు ఆయన. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన ఒక్కసారి కన్ను మూసాడు అనుకో, ఆయన కునికాడు అనుకో. ఏ ప్రాంతంలో కునికాడు అనుకోవాలి? అమెరికాలో కునికాడు అనుకుందాం. మరి ఇక్కడ పగల కదా, మనం ప్రార్థనలు చేస్తానున్నాం కదా, ఆయన నిద్రపోతాడా? ఇక్కడ కునికాడు అనుకుందాం, అమెరికా వాళ్ళు ప్రార్థన చేస్తారా, మరి వాళ్ళు చూడాలి కదా. సర్వప్రపంచం మీద ఆయన కనుదృష్టి ఉంటూనే ఉంటుంది. ఆయన నేత్రాలు సంచారం చేస్తూనే ఉంటాయి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనమే పిచ్చి ఆలోచనతో సముద్రం దగ్గరికి వెళ్ళి ఎన్ని బిందెలు నీళ్ళు తీస్తే ఆ సముద్రంలో నీళ్ళు తరిగిపోద్ది? తరిగిద్దా? ఎన్ని బిందెలు తీసినా తరిగిద్దా? ఎన్ని గంటల సేపు బోర్లేసి బయటికి నీరు తాగినా సముద్రం నీరు అయిపోద్దా? అవదు. అది చేసింది అటువంటి సృష్టి చేశాడు ఆయన. సముద్రం భూమి మీదకి రాకుండా హద్దులు వేసి ఎల్లలు వేసి ఆపినవాడు ఆయన. మనుషుల మీద రాకుండా వాటికి ఇక్కడే ఉండాలని హద్దు వేసి వాటికి ఏర్పాటు చేసినవాడు ఆయన. మనకున్నది కొద్ది జ్ఞానమే. ఆ జ్ఞానంతో మనం ఆలోచిస్తాం. ఏమనుకుంటుంది కదా, నా శ్రీధరం ఉడిగిపోయింది కదా, ఇక నాకు పిల్లలు పుట్టరు కదా. అలాగే ఆలోచించింది. హాగర్ని చూసుకొని పెళ్లి చేసింది. ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినాయి. అలాగే ఆలోచిస్తుంది. ఇప్పుడు నవ్వుకుంటుంది. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీ విషయంలో, నా విషయంలో అయినా సరే ఆయన సమస్తము కూడా చేయగలిగిన వాడు. సమస్తమును కూడా ఆయన చేసి మన కోసం ఆయన కృపలో మనకి సహాయం చేయగలిగిన వాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. మనమే తప్పుగా ఆలోచించుకొని దేవుడిచ్చే దీవెనలు పొందకుండానే ఉంటాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందకుండానే ఉంటాం. ఆయన ఇచ్చే రాజ్యంలో కూడా అడుగు పెట్టకుండానే ఉంటాం. ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. తర్వాత జరిగే జ్ఞానం అనేది ఆయన దగ్గర మాత్రం ఉంది. భూమి మీద ఉండే సకలమైన వారు కూడా, అందరూ కూడా భూమి మీద అన్ని రకాల ఆశీర్వాదాలు ఇస్తారు. కానీ పరలోకంలో ఉండే ఆశీర్వాదం ఎవరు ఇవ్వలేదు. ఆయన రాజ్యంలో ఉండే అవకాశం ఇచ్చింది ప్రభువైన క్రీస్తు మాత్రమే. నువ్వు మరణించిన తర్వాత మరలా నిన్ను తీసుకుని వెళ్ళి ఆయన రాజ్యంలో ఉంచేది. నీ జీవితకాలం అంతా కూడా నువ్వు ఎలా ఉన్నావో, నీ బ్రతుకు దినములన్నీ కూడా ప్రభువుకి నమ్మకంగా ఉన్నావో లేవో చూసుకోవలసిన అవసరాన్ని తెలియజేసిన వాడు కూడా ఆయనే. అంత గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని సారాయిని అడుగుతుండగా సారాయి నవ్వుకుంటుంది. నిజమే, మనం కూడా కొన్నిసార్లు నవ్వుకుంటూ ఉంటాం. ఈ పని జరిగిద్దంటే ఇది ఎలా జరిగిద్ది, ఇది ఎలా అయింది, అవ్వదు కదా. అన్నీ ఆయనకి సాధ్యమే. సమస్తము కూడా సాధ్యమే. ఈ సాధ్యమైన పని చేయడానికి వారు ఏం చేశారంట? ఆతిథ్యం చేయ మరవద్దు. ఆతిథ్యం చేయ మరవద్దు. ఆతిథ్యం ఇచ్చి వారు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఆ తర్వాత ఆతిథ్యాన్ని ఇచ్చుకున్నారు, ఆశీర్వాదం పొందుకున్నారు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా అబ్రహాముతో దేవుడు స్నేహాన్ని పెంచుకుంటున్నాడు. ఎలాగా అంటే ఆయన తాను చేయబోయే ప్రతి పనిని కూడా తన స్నేహితునికి చెప్పినట్టుగా అబ్రహాముకి చెప్తున్నాడు. ఆయన దిగి వచ్చి సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్తున్నాడంట. ఎందుకు అంటే అక్కడ జనులు చేసిన మొర అంటే ఆ జనాలు పడుతున్న బాధ, అక్కడ ఉన్న జనులు ఒకరి పట్ల ఒకరికున్న కోపం, క్రోధం, ఒకరి పట్ల ఒకరికి, వీడు వాడు లేడు, అందరూ అలాగే ఉన్నారు. అందరూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండానే ఉన్నారు. అందరూ అలా ఉండగా అక్కడికి వెళ్తానని చెప్పేసి ప్రభు వచ్చాడు. ఎందుకోసం అంటే వాళ్ళ మొర అలా ఉందా లేదా చూద్దామని వచ్చాడంట. వాళ్ళ మొర అలాగే ఉందంట. నాకు నొప్పి కలిగితే నేను ఏడుస్తాను, నీకు నొప్పి కలిగితే నువ్వు ఏడుస్తావు. నువ్వు గెలుతున్నావు, నేను గెలుతున్నా. నువ్వు కొడుతున్నావు, నేను కొడుతున్నా. నువ్వు బాధ పెడుతున్నావు, నేను బాధ పెడుతున్నా. సమాధానపరిచేవారేరి?
ఆ ప్రాంతం అంతా ఎలాంటిది? దుష్టత్వంతో నిండిపోయింది, దేవుని భయం లేనిది. దేవుడు అంటే ఏమాత్రం కూడా భయభక్తులు లేని ఆ ప్రాంతంలో ప్రేమ చూపించే వాళ్ళు ఎవరు? సమాధానం కలిగించే వాళ్ళు ఎవరు? ఇది ఇలా కాదమ్మా, ఇలా చేయండి అని చెప్పి చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? ఎవరు లేరు. అందరూ చెడిపోయిన వారే. ఆ ప్రాంతానికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళి చూడగా, అది నా స్నేహితుడిని అబ్రహాముకి నేను చెప్పకుండా ఉంటానా అని చెప్పి వెళ్తున్నాడు. వెళ్తూ ఉండగా అబ్రహాం చెప్తున్నాడు, సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నేను నాశనం చేయబోతున్నాను, వాళ్ళ మొర నా దగ్గరికి వచ్చింది అన్నప్పుడు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో తన అన్న కుమారుడైన లోతు అక్కడే నివాసం చేస్తున్నాడు. మరి వెంటనే లోతు జ్ఞాపకం వచ్చాడేమో. అబ్రహాం వెళ్ళి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, అయ్యా, సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేస్తానంటున్నావు కదా, అగ్నిగంధకాలతో దాన్ని కాల్చేస్తానంటున్నావు కదా, అక్కడ 100 మంది నీతిమంతులు ఉన్నారా ఇంకో అయ్యా, 100 మంది నీతిమంతులు కూడా చనిపోవలసిందేనా, అలో అగ్నిలో కాలిపోవాల్సిందేనా అని అంటే దేవుడు అన్నాడు కదా, అదే 100 మంది ఉంటే ఆ ప్రాంతాన్ని నేనేమి కూడా చేయను, ఆ ప్రాంతాన్ని రక్షించి వచ్చేస్తాను అనగా మరలా ఇంకొక అడుగు ముందుకేసాడు. అయ్యా, ఒక 50 మంది ఉన్నారనుకో, అప్పుడేం చేస్తావు? సరే, ఆ 50 మంది ఉన్నా సరే ఆ ప్రాంతాన్ని నేనేమి కూడా చేయను. మరి ఇంకో అడుగు ముందుకేసి, నేను అడగ తెగిస్తున్నానయ్యా అని చెప్పి 20 మంది ఉన్నారనుకో అయ్యా, అప్పుడేం చేస్తావు అని అడిగాడు. 20 మంది ఉన్నారంటే ఆ 20 మంది నిమిత్తం కూడా నేనేమి కూడా చేయను అన్నాడు. లాస్ట్కి 10 మంది ఉంటే దాటి వెళ్ళిపోయాడు ఆయన. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే తన అన్న కుమారుడు లోతు మాత్రమే ఆ ఊరిలో ఉండలేక, ఆ ఊరి ప్రజల దగ్గర ఉండలేక, ఊరి గవిని దగ్గర ఆయన నిలబడి చూస్తూ ఉండగా నీ దేవదూతలు వారే ఆ ముగ్గురు వస్తుండగా వారిని ఇంటికి సాధారణంగా ఆహ్వానించాడు. చూడు, ఆ మాటలు చూద్దాం ఒకసారి. 20వ వచనం నుండి 16వ వచనం నుండి. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాము వారిని సాగనంపటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచేదనా? అబ్రహాము నిత్యముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఇట్లనగా యెహోవా అబ్రాహామును గురించి చెప్పినది అతనికి కలగజేయునట్లు ఆయన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారిని ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని అబ్రాహాము గురించి దేవుడు సాక్ష్యమిస్తూ అతని ముందున్న తన మనసును కూడా ఎరిగి ఉండి అని చెప్తున్నాడు. 20వ వచనం దగ్గర నుండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక, వాటి పాపము బహుభారమైనది గనుక, నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చెయ్యని ఎడల నేను తెలుసుకుందును అనెను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రాము ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచుండెను. అప్పుడు అబ్రాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దృష్టితో సమానముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు
న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును. అందుకు అబ్రాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగాను. అందుకైనా అక్కడ 45 నాకు కనబడిన ఎల్లా నాశనము చేయను అనెను. అతడింకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయక ఉందునని చెప్పగా, అతడు ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేదను, ఒకవేళ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎలా నాశనం చేయను అనెను. అందుకతడు, ఇదిగో ప్రభుతో కూడా మాటలాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనం చేయను అనగా, అతడు ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక్క మారే మాట్లాడదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందును అనెను. యెహోవా అబ్రాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయిను. అబ్రాము ఆ ఇంటికి తిరిగి వెళ్ళాను. దేవుడిని అడుగుతున్నాడు కదా, దేవుడిని అంటున్నాడు కదా, అయ్యా దుష్టునితో సమానంగా నీతిమంతుడు కూడా నాశనం అయిపోవడం నీకు దూరం అవును గాక. అలా నిన్ను ఎవరు కూడా తిట్టకూడదు, నిన్ను ఎవరు కూడా అలా అనకూడదు అని దేవుని ప్రేమిస్తూ అని చెప్తున్నాడు. నీకు అలాంటి దూరం అవ్వాలయ్యా. దుష్టుడిగానే ఉండాలి, నీతిమంతుడిగానే ఉండాలి. దుష్టుడు నీతిమంతుడు కూడా ఇద్దరు ఒకేలాగా నువ్వు చూస్తావనే మాట ఉండకూడదు అని అంటున్నాడు కదా. మరలా తెగించి, అయ్యా 50 మంది ఉంటే 50 మంది ఉంటే ఆ ప్రాంతాన్ని కాస్తావా? కాస్తా. ఆ ప్రాంతాన్ని నేను చేయను. పర్లా అంటున్నాడు. ఒక 5 తగ్గితే కాస్తావా? సరే, నేనేం చేయను. ఒక్కసారి తెగించి అడుగుతున్నాను అయ్యా. 40 మంది ఉంటే నేనేం చేయను. 30 మంది ఉంటే నేనేం చేయను. 20 మంది ఉంటే నేనేం చేయను. 10 మంది చాలు, నువ్వు ఆపయ్యా, నేను వెళ్తాను. నేను చాలు, నువ్వు ఆపు, నేను వెళ్తానా. అక్కడ చూసి దాన్ని బట్టి నిజమే కదా, ఆ నీతిమంతులు బట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని కాస్తాను అంటున్నాడు. మరి నీ ప్రాంతం నువ్వు ఎలా ఉన్నావు? నీతిమంతుడిగా ఉన్నావా? నిన్ను బట్టి నీ ప్రాంతం కాయబడుతుందా? నీ ప్రాంతంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని అడుగుతున్నావా? అబ్రహాం అడిగినట్టుగా, అయ్యా నా ప్రజలను కాపాడు ప్రభువా, అయ్యా నా కుటుంబ సభ్యులను కాపాడయ్యా, నా ప్రాంతం వారిని కాపాడయ్యా, నా ప్రదేశం వారిని కాపాడయ్యా, నా పట్టణం వారిని కాపాడయ్యా, నా దేశం వారిని కాపాడు ప్రభువా అని చెప్పేసి దేవుని అడుగుతున్నావా? మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. మన ప్రాంతంలో మనం దేవుని దృష్టికి నీతిమంతులుగా మనం ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కాపాడబడతారు. వాళ్ళకి తెలియపోవచ్చు మన వల్ల వాళ్ళు కాపాడబడుతున్నారని చెప్పేసి, కానీ దేవుడు మాత్రం 100% వారిని కాపాడతాడు. ఒకరోజు ఒక బస్సులో అందరూ కూడా దాదాపు 30-40 మంది ప్రయాణం అవుతున్నారండి. ప్రయాణమే వెళ్తూ ఉన్నారు. ఒక చోటుకు వచ్చిన తర్వాత బాగా ఉరుములు దొన్లు పడతా ఉంటే ఇంతగా వర్షం పడుతుంది, ఇంత వర్షం పడుతుంది, మన దానిలో ఎవడో ఒకడు పాపాత్ముడు ఉన్నాడు, వాని బట్టే మనం ఇంత ఇబ్బంది పడుతున్నాము, ఇంత కష్టాలు పడుతున్నామని చెప్పేసి బస్సు బాగా శ్రమ అనుభవిస్తుంది, బాగా అసలు ఇబ్బంది పెట్టేస్తుంది. చూస్తే వర్షం పైన ఇదంతా అలా కాదు,
మనలో ఎవడో ఉన్నాడు పాపాత్ముడు, వాడిని బట్టి ఈ బస్సు మనం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పని చోటాపి ఒక్కొక్కరు వెళ్ళి ఆ చెట్టును పట్టుకొని రండి. ఆ చెట్టు మీద ఉరుమురుగుతూ ఉంది, మెరుపు మెరుస్తూ ఉంది. ఎవడైతే పాపాత్ముడు వాడు కాలిపోతాడు, మిగతా వాళ్ళందరూ కూడా బాగుంటారు అని చెప్పి వాళ్ళు అనుకొని ఒకరొకరు వెళ్ళి పట్టుకొని వచ్చి అమ్మయ్య నేను మంచోడిని, అమ్మయ్య నేను మంచోడిని, అమ్మయ్య నేను మంచోడిని అని చెప్పి అందరూ కూడా బస్సులోకి ఎక్కి కూర్చుంటున్నారు. ఒక వ్యక్తి వెళ్ళి చెట్టును అలా పట్టుకోగానే బస్సు మీద పిడిగిపడి బస్సులో ఉన్న వాళ్ళు మొత్తం కాలిపోయారు. ఆ బస్సులో ఆయన ఉన్నంతసేపు కూడా ఆ బస్సు అంతా క్షేమంగా నడిచింది. వీళ్ళు అనుకుంటున్నారు కదా, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎవరో పాపం చేశారనుకుంటున్నారు. ఎవరో కాదు, మనం ఎలా ఉన్నా ముందు మనం చూసుకోవాలి. మన పరిస్థితులలో ముందు మనం చూసుకోవాలి. మనందరి నిమిత్తం మనం ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. ప్రభువు దృష్టికి యోగ్యులుగా ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, ఆతిథ్యం చేయ మర్చిపోబాకండి. ప్రభుతో స్నేహంగా ఉండడం మర్చిపోబాకండి. ప్రభుతో సహవాసం చేయడం, ఆయన సన్నిధిలో ఉండడం మర్చిపోబాకండి. ప్రభు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన దృష్టి నీతి మొదలుగా ఉండి మనం మన ప్రదేశాన్ని, మన ప్రాంతాన్ని రక్షించుకునేవారిగా, కాపాడుకునేవారిగా, భద్రపరుచుకునేవారిగా మనం ఉండుముగాక. అటువంటి కృప మనకు తోడుగా ఉండుముగాక. ఈ వాక్యాలు, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కనీసం ఒక అరగంట సేపు వాక్యాన్ని వింటూ మీ కుటుంబంలో కూడా దీవెన పొందుకోవాలని దేవుడి ప్రేరేపణతో ఈ విధంగా చేయడం జరుగుతుంది. మేము మా ఇంట్లో డైలీ కూడా కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. ఈ విధంగానే కూర్చొని మేము ప్రార్థన చేసుకుంటాం, వాక్యాన్ని ధ్యానించుకుంటాం. నేను, నా భార్య, పిల్లలు, మా అమ్మ, ఎవరుంటాను. మీరు కూడా ఇలా ఉండాలని ఆశతో దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు ఇలా చేయమని చెప్పి. అందుకనే ఈ వాక్యాన్ని ఈ విధంగా చేసి వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీ కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశతో నేను చేస్తున్నాం. దేవుడు ఈ పరిచర్యని దీవించి ఆశ్రయించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత, మహాగణుడ, గొప్పవాడ, జీవముగల యేసయ్య, జీవాధిపతి అయా, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలుడా, మీకే వందనాలు. తండ్రి మీకు స్తోత్రం, దేవా మీకు స్తోత్రం, ప్రభువా మీకు స్తోత్రం, రక్షకుడా మీకు స్తోత్రం చేస్తున్నాయన. మీరే మహిమ పొందండి అయ్యా. నా దేవా, నా తండ్రి, రాజా, రక్షక, మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. మీ కృప, మీ దయ మా మీద ఉంచండి. మీ సహాయం మాకు దయచేయండి ప్రభువా. అబ్రహామునైనా ఆతిథ్యం ఇచ్చిన ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అయ్యా, మీతో స్నేహాన్ని పొందుకున్నాడు ఆయన. అయ్యా, మీరు ఏ మాట దాయకుండా ఆయన తెలియజేస్తుండగా ప్రభువా, అయా తండ్రి నాన్న, మిమ్మల్ని అడగ తెగించి ప్రభువా, అయ్యా మిమ్మల్ని అడుగుతున్నాను ఆయన. అయా తండ్రి, ఆ ప్రాంతంలో 50 మంది నీతిమంతులు ఉంటే, ఒక 5గురు తగ్గితే, ఇంకొక 5గురు తగ్గితే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే అని ప్రభువా, మిమ్మల్ని ఆయన బతిలాడుతూ బేరాలాడుతున్నాయన ఆ ప్రాంతాన్ని ఖాయమని ప్రభువా, ఆ ప్రాంతాన్ని రక్షించమని నాయన అడుగుతున్నాడు తండ్రి. నీతిమంతులను బయటికి తీసుకురమని ప్రభువా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాడు నాయన. మీకు వందనాలు దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ఇంకా దీవించండి, ఆశ్రయించండి. మీ కృప మా మీద ఉంచండి, మీ దయ మా మీద ఉంచి సహాయం దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసు కృప, పరిశుద్ధాత్మకరమైన సహవాసం సదాకాలం ఎల్లప్పుడూ తోడుగా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మమ్మల్ని అందరికీ కూడా దీవించును గాక. ఆమేన్.